భారతదేశంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని 2017 నుంచి 2025 మార్చి వరకు ఉంది. కానీ భారతదేశం దాన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్త బంగారు సమస్యలు వచ్చినాయి. భారతదేశంలో ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే బంగారం. యాక్చువల్గా బంగారం అనేది భారతదేశం యొక్క స్ట్రెంగ్త్, బలం. కానీ ఇదే బలహీనతగా మారిపోయింది. ఎందుకు అంటే భారతదేశం ప్రపంచంలో మానవ చరిత్రలో ప్రపంచంలో మానవుడు భూమి నుంచి తీసిన 180 అంటే 180,000 టన్నుల బంగారంలో 34,000 టన్నులు ఇండియాలో ఉంది. అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది గ్లోబల్ గోల్డ్ మానవ చరిత్రలో ఇండియాలో ఉందండి. ముఖ్యంగా పెట్టెల్లో వాటిల్లో మూలుగుతుంది. అంటే ఇది బలం, కానీ ఇది ఒక బలహీనత. ఎందుకంటే ఇది ఒక ఇడిల్ నిధిగా ఉండిపోతుంది అనమాట. ఇడిల్ ట్రెజర్గా, అంటే ఎందుకు ఉపయోగపడని ఒక అనుత్పాదక వనరుగా, ప్రపంచంలో గొప్ప వనరుగా ఉండిపోయిందనమాట. దాన్ని ఎలా వినియోగించాలి అనేదే ఇప్పుడు ప్రధానమైన సమస్య. ఇది ఇలా ఉండగానే 34,000 టన్నుల బంగారం పెట్టెల్లో మూలుగుతూ ఉంటే, బ్యాంకుల్లో పెట్టెల్లో, దేవాలయాల్లో, వెంటనే ఇప్పుడు ఏంటి, ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నులు బంగారం కొంటూ ఉంటారు భారతీయులు. ఇప్పుడు ప్రధాని అదే చెప్తున్నారు, కొనకండి. కొనొద్దంటే ఏం చేయాలి, వాళ్ళు మానరు. కాబట్టి ఇండియాలో ఉన్న బంగారాన్ని ఈ కొనడానికి బదులు మార్కెట్లోకి అవైలబిలిటీ తీసుకురావాలి. సో దట్ మనం ఏంటంటే డాలర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఎక్కువ ఇంపోర్ట్స్ని ఆపొచ్చు, రూపాయిని రక్షించుకోవచ్చు. ఇప్పుడు అది ఒక విపత్కర సమస్య. కాబట్టి బంగారం అనేది బలమే కానీ ఒక బలహీనతగా మారిపోయింది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఇప్పుడు భారతదేశం ఒక న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒకటి తెస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీని మీద కూలంకషంగా చాలా సీరియస్గా థింక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదో క్షణంలో దాన్ని అనౌన్స్ చేసే అవకాశాలే మనకు పుష్కలంగా ఉన్నాయి. ఈ స్కీమ్ యొక్క విశిష్టత ఏంటంటే, అంతకుముందు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో 10 గ్రాముల కంటే ఎక్కువ పెట్టాలి. ఈసారి 1 గ్రాము కూడా దాన్ని దిగువ తీసుకొస్తారు. అంతకుముందు ఇంట్రెస్ట్ 0.5 to 2.5% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇప్పుడు దాన్ని 5% దాకా ఇంట్రెస్ట్ రేటు పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ బంగారం తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతకు ముందులేగానే ఆర్నమెంట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ వెయిట్లో ఈ ఆర్నమెంట్స్, ఏదే కలర్ స్టోన్స్, ప్రెసియస్ స్టోన్స్, వాటిని తీసేస్తారన్నమాట. ఇంకా ఫైనల్గా ఏంటంటే, మనం బంగారం ఒక రూపంలో ఏ రూపంలో ఇచ్చామో ఆ రూపంలో ఇవ్వరు. అది మెచ్యూరిటీ అయిన తర్వాత మీకు కడ్డీల రూపంలో, వాటిల రూపంలోనే మీ బంగారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు ఏంటంటే కొన్ని పబ్లిక్ సెక్టర్, ఒక 1/2 బ్యాంకులు మాత్రమే ఈ స్కీమ్లో ఉండే. కానీ ఈసారి కేవలం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే కాకుండా అన్ని, ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్, ఈవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ ఆఫీసెస్. ఇండియాలో వరల్డ్స్ లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ ఉంది ప్రపంచంలోనే. ఈ పోస్ట్ ఆఫీసులు ప్రతి విలేజ్లో ఉంటాయి అన్నమాట, తిరుగులేదు. కాబట్టి ఇటు పోస్ట్ ఆఫీసులు, తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కలిపి ఇండియా అంతా విస్తరిస్తుంది. కాబట్టి అన్ని ఈ న్యూ స్కీమ్, ఇది మెయిన్ విశిష్టత అనమాట. కాబట్టి పోస్ట్ ఆఫీసుల్లో వాటికి భద్రత కూడా ఎక్కువ. పోస్ట్ ఆఫీసులు నమ్ముతారు కూడా విలేజర్స్, వాళ్ళ దగ్గర ఎక్కువ బంగారం. వాళ్ళు వచ్చి పట్టణాలు వచ్చి బ్యాంకుల్లో పెట్టాలంటే కుదరదు అనమాట. కాబట్టి పల్లెటూరులో వాళ్ళ పోస్టల్ ఏజెంట్లు వాటిని ఎక్కువగా కన్విన్స్ చేయగలుగుతారు కూడా. కాబట్టి ఇది ఒక అద్భుతమైన స్కీమ్గా రాబోతుంది. ఇంట్రెస్ట్ రేటు కూడా ఎక్కువ ఇస్తారు. కాబట్టి లోపల ఉన్న బంగారంలో కేవలం 2 నుంచి 3,000 టన్నులైన ఈ స్కీమ్ నుంచి తీసుకురాగలిగితే వచ్చే 2-3 సంవత్సరాల పాటు దిగుమతి చేసుకోకుండా ఉండవచ్చు అనమాట. కాబట్టి ఇటు రూపీ సమస్య, డాలర్ సమస్య, విదేశీ మార్గదర్శన నిల్వలు చేసుకోవచ్చు, వీళ్ళ యొక్క గోల్డ్కి ఇంట్రెస్ట్ రేట్ తెప్పించవచ్చు, ఒక పెట్టుబడి సాధనంగా దాన్ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎన్నో పరిష్కారాలతో భారత బలాన్ని బలహీనతగా ఉన్న మళ్ళీ బలంగా మార్చుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఇప్పుడు భారతదేశం తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇచ్చినప్పటికీ ఇది దిగుమతులు తగ్గిపోతాయి కాబట్టి ఎంతో ఉపయోగం. తర్వాత ఈ యొక్క న్యూ జ్యువెలరీ ఇండస్ట్రీలు ఇప్పుడు ఆందోళన చెందుకొని వాళ్ళకు కూడా బంగారం అవైలబిలిటీ వస్తే ఇండియా జ్యువెలరీ మార్కెట్ కూడా ప్రపంచానికి ఎగుమతులు చేసుకోవచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఏదో టైంలో మనకి అనౌన్స్ చేసే అవకాశాలు అయితే మనకు పుష్కలంగా ఉన్నాయి.